టెక్నాలజీలో సెకండ్ చాప్టర్ అయినటువంటి ఎనర్జీ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది ఆన్లైన్ క్లాసెస్లో. ఈ ఎనర్జీ మేనేజ్మెంట్లో నేషనల్ ఎనర్జీ పాలసీ గురించి డిస్కస్ చేశాను. ఈ నేషనల్ ఎనర్జీ పాలసీస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం 2032 వరకు ఏం చేస్తాము అనే డాక్యుమెంట్ ఉందన్నమాట. నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది, ఎన్ఈపి. ఇది 2026-27 వరకు ఏం చేయాలి, 2029, 30, 31, 32 వరకు 2031-32 వరకు ఏం చేయాలి అనేది ఈ నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్లో ఉంది. ఈ నేషనల్ ఎనర్జీ పాలసీలో ముఖ్యమైనది ఎలక్ట్రిసిటీ అండి. మొత్తానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని తగ్గించి రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అయినటువంటి పునరుత్పాదక ఇంధనాలను పెంచుకోవాలి. అంటే సోలార్ కానీ, విండ్ కానీ, జియోథర్మల్ కానీ, టైడల్ ఎనర్జీ కానీ, స్మాల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ కానీ పెంచుకొని పర్యావరణ హితంగా మారాలి, ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీగా మారాలి, గ్రీన్ ఎనర్జీస్ని డెవలప్ చేయాలి 2032 కల్లా. ఇది మేజర్గా నేషనల్ ఎనర్జీ పాలసీ చెప్తున్నది. ఇది రీసెంట్గా మనం క్లాసెస్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైతే చూడట్లేదో డీటెయిల్గా దాన్ని వెళ్ళి చూడాలని నేను మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.